పిల్లలు, ఈరోజు మనం ఎల్లప్పుడూ పనులతో సతమతమవుతూ పిల్లలతో హాయిగా కాలాన్ని గడపకుండా వ్యర్థం చేసుకున్న ఒక మనిషి గురించి చెప్పుకుందాం. ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. ఎప్పుడూ వ్యాపార పనులతో బిజీగా ఉండేవాడు. ఎక్కువగా ఆందోళన పడుతూ ఉండేవాడు. తన సమయం అంతా డబ్బు ఎలా సంపాదించాలా అనే ఆలోచనతోనే గడిపేవాడు. పిల్లలతో గడుపుటకు అతనికి సమయము దొరికేది కాదు. జీవితంలో విజయం అనే నిచ్చెన మెట్లు ఎక్కేద్దాము అనే ఆతురతతో ఉన్న అతనిని పిల్లలు అలా చూస్తూ ఉండిపోయేవారు. అతని పిల్లలలో చివరివాడు తనను వీపు మీద ఎక్కించుకొని తిప్పమని ఒక కోరిక కోరేవాడు. వాడికి ఆట చాలా ఇష్టమని తెలిసిన వ్యాపారవేత్త తన పనులతో బిజీగా ఉండటం వలన ఆడలేకపోయేవాడు. ఎప్పుడు చూసినా సమావేశాలతో ఫోన్లతో కాలం గడిపేవాడు. కాలం గడిచే కొద్దీ ఆ పిల్లవాడు పెద్దవాడై చదువుల కొరకు, ఉద్యోగం కొరకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. ఆ పిల్లవాడిని వీపు మీద ఎక్కించుకొని ఆడే ఆట కోసం ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా వదులుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు ఇప్పుడు. కానీ ఆ పిల్లవాడు మాత్రం ఇప్పుడు బాల్యంలో లేడు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో రోజులో కొంత సమయమైనా తప్పకుండా గడిపితే వారికి చాలా ఆనందముగా ఉంటుంది. పిల్లల బాల్యము తిరిగి రాదు కదా. ఉంటాను మరి.